హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం 2021లో రిలీజ్ అయిన 'మిడ్ నైట్' అనే కొరియన్ సైకో థ్రిల్లర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక సైకో కిల్లర్ నుంచి ఒక మూగ చెవిటి అమ్మాయి ఎలా తప్పించుకుంటుంది, వాడిని ఎలా పట్టించింది అనేదే స్టోరీ. సో ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చిన్నోడు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే ఒక లేట్ నైట్ లో ఒక అమ్మాయి క్యాబ్ మిస్ అయ్యి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒకడు వచ్చి మేడం లిఫ్ట్ కావాలా అని అంటాడు. ఆమె నో థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అయితే కాసేపటికి కార్లో నుంచి హెల్ప్ హెల్ప్ అనే సౌండ్స్ వస్తుంటాయి. అది చూసి ఆ అమ్మాయి కార్ దగ్గరికి వెళ్తే డ్రైవర్ గాడు ఆమెను కారులోకి లాక్కుంటాడు. కాసేపటికి ఆ డ్రైవర్ గాడే పోలీసులకు ఫోన్ చేసి నాకు ఇక్కడ శవం కనిపించింది అని చెప్పి టెన్షన్ పడుతూ వాళ్ళ దగ్గర సిగరెట్ వెలిగించుకొని తాగుతాడు. కట్ చేస్తే వాడే మన సైకో విలన్. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు, హీరోలాగా ఉంటాడు అని అనుకుంటే మాత్రం మన పప్పులో కాలేసినట్టే పెద్ద సైకో సాలేగాడు, మెంటల్ నా కొడుకు. కట్ చేస్తే మన హీరోయిన్ ని చూపిస్తారు. ఇందులో ఆమె మూగ మరియు చెవిటి అమ్మాయి. ఈమె ఒక కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఉంటుంది. కట్ చేస్తే సోజాంగ్ అనే అమ్మాయిని చూపిస్తారు. ఈమె ఎవరో కాదు, మన హీరో చెల్లెలు. ఈమె ఒక బ్లైండ్ డేట్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. కానీ మన హీరో వద్దు అని చెప్తాడు. అయినా కూడా వినకుండా ఆమె బ్లైండ్ డేట్ కి బయటికి వెళ్తుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ కంపెనీ క్లయింట్లతో మీటింగ్ కి ఎవరు వెళ్ళాలి అని చెప్పేసి డిస్కషన్ పెడుతూ ఉంటారు. ఆ మీటింగ్ లో మన హీరోయిన్ నేను వెళ్తాను అని చెప్పేసి ముందుకు వస్తుంది. క్లయింట్స్ అందరూ కూడా ఫుల్ గా తాగి హీరోయిన్ ని వెక్కిరిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా ఫస్ట్ సైలెంట్ గా ఉండి దాని తర్వాత ఆమె కూడా వాళ్ళందరికీ కౌంటర్ ఇస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. ఈమె కూడా మూగ మరియు చెవిటి అమ్మాయి. ఈమెకు ఆమె వర్క్ లో శాలరీ వస్తుంది. ఆ శాలరీ చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. ఆ డబ్బుతో ఆమె మరియు ఆమె కూతురు సీజోన్ వెళ్ళాలని అనుకుంటారు. ఇక్కడ హీరోగాడు సోజాంగ్ గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మని పిక్ చేసుకోవడానికి వస్తుంది. కార్ ఎక్కించుకొని ఒక ప్లేస్ లో దించి మళ్ళీ కార్ ని పార్క్ చేయడానికి వెళ్తుంది. ఇంతలో మన సైకోగాడు అక్కడ ఉండింటాడు. ఫస్ట్ హీరోయిన్ వాళ్ళ అమ్మని చూసి ఒంటరిగా ఉందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ వెంబడి వెళ్తాడు. కట్ చేస్తే మన హీరో వాళ్ళ చెల్లెలు సోజాంగ్ ఆపోజిట్ గా వెళ్తూ ఉంటుంది. సో మనోడికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎవరికి వెళ్ళాలి, ఎవరిని చంపేయాలి, ఈమెనా 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 అని కాసేపు ఆలోచించి మన హీరో వాళ్ళ చెల్లెల వైపే వెళ్తాడు. ఆబ్వియస్ గా కొంచెం యంగ్ గా ఉంది, బాగుంది అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. ఫాస్ట్ గా వెళ్ళి ఆమెను పొడి చేస్తాడు. కట్ చేస్తే హీరోగాడు సోజాంగ్ గురించి ఇల్లంతా వెతుకుతాడు. ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పేసి బయటికి వెళ్తాడు. ఇక కార్ పార్క్ చేసుకొని మన హీరోయిన్ బయటికి వస్తుంది. వచ్చాక ఆపోజిట్ లో ఒక హై హీల్స్ ముందు పడుంటాయి. అది చూసి లోపలికి వెళ్తే అక్కడ సోజాంగ్ ఉండుంటుంది. ఇది చూసిన సైకోగాడు వెంటనే వచ్చి హీరోయిన్ చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే మన హీరోయిన్ ఎలాగోలా వాడిని కిందికి తోసి వాళ్ళ అమ్మ సైడ్ కాకుండా కార్ పార్కింగ్ వైపు పరిగెడుతుంది. తాళం ఉన్న గేట్ ని ఎలాగోలా ఓపెన్ చేసి కార్ దగ్గరికి వెళ్తుంది. కార్ సౌండ్ రాకుండా కార్ లోపలికి వెళ్తుంది. తీరా చూస్తే సైకోగాడు లోపలనే ఉండుంటాడు. ఇంకా కత్తి పెట్టి బెదిరించి ఇంకా కాదు పద మనం మీ అమ్మ దగ్గరికి పోదాం, ఓవర్ యాక్షన్ చేయకు, అయిపోయింది ఇంకా పోదాం పద అని చెప్పేసి చెప్తాడు. ఇంకా మన హీరోయిన్ కార్ని స్పీడ్ గా తీసుకెళ్లి గోడ దగ్గర గట్టిగా బ్రేక్ వేసి ఆపుతుంది. దాంతో సైకోగాడు ముందుకు వచ్చి పడితే ఈమె కార్ దిగి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వచ్చి పోలికున్న అలారం ని ఆన్ చేస్తుంది. దాంతో సీసీ కెమెరా ప్లస్ లైట్లు ఆన్ అయిపోతాయి. దీంతో మన సైకోగాడు అక్కడే ఆగిపోయి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి నీట్ గా బిజినెస్ మ్యాన్ లాగా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చి ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మా చెల్లెలు కనిపించట్లేదు, మీకు ఏమైనా కనిపించిందా అని చెప్పేసి హీరో వాళ్ళ చెల్లెలు ఆ చెల్లెలు గుర్తు చెప్తాడు. దాంతో మన హీరోయిన్ ఏం చేస్తుందంటే అయ్యో పాపం ఆమెను ఇక్కడే చూశాను, ఇక్కడ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ నాకు చూపియండి మా చెల్లెని ఎక్కడుందో, ఆమెకు ఏమైనా గాయమైందా అని చెప్పేసి చూపియండి నాకు, ప్లీజ్ చూపియండి అని చెప్పేసి చెప్తే మనోడు అడిగేసరికి మన హీరోయిన్ జాలిగా ఉండే కదా వెళ్ళి చూపించడానికి వెళ్తుంది. ఇంతలో పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి అక్కడ చూస్తే ఆమె ఉండదు. సరే అని చెప్పేసి ఇంకా అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మన హీరోయిన్ ని మొత్తం డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. ఏమైంది అని చెప్పేసి. కానీ పోలీసులు నమ్మరు. అక్కడ ఎవరు లేరమ్మా, మేము చెక్ చేసినాము, ఆడ ఏం లేదు అని చెప్పి చెప్తారు. పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తే సీసీ కెమెరాలు అన్ని కూడా ఇట్లా పైకి ఉండి ఉంటాయి. ఇంకా హీరోయిన్ మాటలు ఎవరు కూడా అంతా పట్టించుకోరు. పక్కన ఒక ముసలివాడు ఉంటాడు. ఆ ముసలివాడు సైకో వాడితో గొడవ పడతాడు. ఆ గొడవలో సోజాంగ్ ఫోను హీరోయిన్ వాళ్ళ అమ్మకి కనిపిస్తుంది. వెంటనే విలన్ గాడు ఆ ఫోన్ లాక్కుంటాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మకి సైకో వాడి మీద డౌట్ వస్తుంది.
సైగల ద్వారా వాళ్ళ కూతురికి చెప్తుంది. ఇదంతా చూసి వీళ్ళిద్దరికి అర్థమవుతుంది వీడేదో తేడాగా ఉన్నాడు అని చెప్పేసి. బ్యాగ్‌లో మొత్తం కత్తులుంటాడు. అవి చూసి హీరోయిన్ వాళ్ళ అమ్మని భయపెడతాడు. ఇంతలో మన హీరో గాడు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లెయింట్ ఇవ్వడానికి వస్తాడు. కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చి ఇలా నాకు చెల్లెలు కనిపియట్లేదు. ఈమె ఇట్లా ఈ స్కర్ట్ ఏసుకుంది, ఈ డ్రెస్ ఏసుకుంది, ఈ హీల్స్ ఏసుకుంది అని చెప్తే పోలీస్ గాడు వీళ్ళకేమన్నా తెలుసా అని చెప్పేసి వీళ్ళకి చూపిస్తాడు. హీరోయిన్ గుర్తుపట్టి ఈమెనే ఈమెకి ఇట్లా పొడిచారు, ఇట్లా అయింది అని చెప్పి చెప్తుంటారు. గుర్తులు చెప్తూ ఉంటుంది. ఇంతలో మన ముసలోడు మళ్ళీ వచ్చి సైకో గాడి మీద అరుస్తాడు. ఇంకా చూసి ఇద్దరు పోలీసులు బయటికి వెళ్ళిపోతారు. వాడిని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. మన హీరో గాడికి డీటెయిల్స్ చెప్తుంటే సైకో గాడు వెంటనే బ్యాగ్ లో కత్తులు కటార్లు అన్నీ ఉంటాయి. అవి దాంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని హీరో గాడిని పొడవడానికి వెళ్తాడు. హీరో గాడు చేతిలో పట్టుకొని జస్ట్ మిస్ లో తప్పించుకుంటాడు. ఇంకా మన సైకో గాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. నేనే రమ్య మీ చెల్లిని చంపింది, పొడిచాను రా పొట్టలో అని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. నేరా చేసిందని చెప్పేసి ఫైట్ చేస్తాడు. మన హీరో గాడు వాడిని పిచ్చి కొడతాడు. లాస్ట్ కు కత్తి తీసుకొని పొడవబోతుంటే పోలీసులు లోపలికి వస్తారు. పోలీసులు లోపలికి వచ్చి హీరో గాడే పొడుస్తున్నాడు అనుకొని హీరో గాని షాక్ పెట్టేసి అరెస్ట్ చేస్తారు. మన సైకో గాని సింపుల్ గా సారీ చెప్పేసి సింపుల్ గా పంపించేస్తారు. ఈ సినిమాలో పోలీసులు పెద్ద ఎరిపప్పలా చూపిస్తారండి. కొండ ఎరిపప్పలాగానే చూపిస్తారు సినిమాలో అయితే. ఇంకా లాస్ట్ లో ఒక సీన్ ఉంటుంది, అది ఇంకా ఘోరంగా ఉంటుంది, చెప్తాను. ఇంకా మన వీడిని సైకో గాని సింపుల్ గా సారీ సార్ మా వల్ల తప్పైపోయింది, క్షమించండి అని చెప్పేసి వాడిని వదిలేస్తారు. మన హీరోయిన్ చెప్తున్నా సరే పట్టించుకోరు. సారీ సార్ అటల్లండి ఇట్లా అని చెప్పేసి చెప్తారు. కాసేపటికి పోలీసులకు అర్థమవుతుంది. ఓకే సారీ సార్ మీ చెల్లి గురించి వచ్చారు, సారీ అని చెప్పేసి చెప్తారు. ఇంకా మన హీరోయిన్ వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తారు. వాళ్ళు ఇంకా భయంతో కొంచెం కాఫీ పెట్టుకొని తాగుతూ ఉంటారు. కానీ ఇంతలో బెల్లు ఫుల్ గా కొడుతూ ఉంటారు. వీళ్ళు భయంతో ఏంటి అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్తే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఓనర్ అయి ఉంటుంది. ఏదో స్టాక్ గురించి వచ్చి హీరోయిన్ వాళ్ళ అమ్మ ప్లస్ ఆ ఓనరు స్టాక్ పట్టుకొని బయటికి వెళ్తారు. సో ఇక్కడ హీరోయిన్ ఒక్కటే ఉంటుంది. వాళ్ళు అలా వెళ్ళగానే కాసేపటికే మన సైకో గాడు ఎంటర్ అవుతాడు. మన సైకో గాడు ఎంటర్ అయ్యి లైట్లు అన్ని ఆపేసి హీరోయిన్ వెంటనే వెళ్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ కి వాడు ఉన్నాడన్న సంగతి అర్థం కాదు. సో ఇంకా ఒక పెద్ద గొడ్డలు తీసుకొని నరుకుదామని వెళ్ళే టైంకి జస్ట్ మిస్ లో హీరోయిన్ తప్పించుకుంటుంది. రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకుంటుంది. ఆమె దగ్గర ఉన్న ఫోన్ తో మన హీరో గాడికి మెసేజ్ చేస్తుంది. తప్పించుకోవడానికి అటు ఇటు చూసి కిటికీలోంచి దూకుతుంది. కానీ ధైర్యం చాలక మళ్ళీ రిటర్న్ వస్తుంది. కానీ మన విలన్ గాడు ఆ డోర్ బద్దలు కొట్టుకుని మళ్ళీ లోపలికి వస్తుంటాడు. ఇంకా వెంటనే కిటికీలోంచి దూకడానికి ప్రయత్నిస్తుంది. కానీ మనవాడు అంతలోనే వచ్చేసి ఆమె జుట్టు పట్టుకొని పైకి లాగుతాడు. ఇంకా ఈమె తన గోర్లతో గట్టిగా ఆమె పిసికి కిందకి దుక్కుతుంది. ఇంకా వీడు కూడా బయటకు వచ్చి పరిగెడుతూనే ఉంటారు. మన హీరో గాడు కూడా పరిగెడుతూనే ఉంటాడు. అలా ముందు హీరోయిన్ వెనకాల కిల్లర్, వెనకాల హీరో, ముందు హీరోయిన్ వెనకాల కిల్లర్, వెనకాల హీరో, ముందు హీరోయిన్ మధ్యలో సైకో గాడు, వెనకాల హీరో. ఇలా పరిగెడుతూ ఒక డేడ్ దగ్గర ఆగుతారు. ఇంకా ఈ హీరోయిన్కి అర్థమవుతుంది ఇంకా నన్ను చంపేస్తారా బాబు అని చెప్పేసి. ఇంకా సైకో గాడు మెల్లగా వచ్చి దగ్గరికి వస్తాడు. హీరో గాడు కూడా వెనకాల వస్తాడు. వచ్చి చెప్తాడు, ఒరే ఏంద్రా నీ గోలా, నన్నెందుకు రా నామే సాధించు, నీకేం కావాలి, నీ చెల్లి కావాలి కదా, పో అడ్రస్ పెట్టినా పో, ఈఎంఐ కావాలా చెల్లి కావాలా ఎవరో ఒక్కరే, లేకుండా నేను చచ్చిపోతా, నీ ఇష్టం చెప్పు అని వాడికి లొకేషన్ పెడతాడు. పెట్టి పోరా నేను అమ్మాయిని చూసుకుంటా, నువ్వు పోరా అని చెప్పేసి చెప్తే హీరో వాడికి ఏం చేయాలో అర్థం కాక సారీ అమ్మా అని చెప్పేసి వాళ్ళ చెల్లి దగ్గరికి పరిగెడితే అక్కడ ఉన్నది మన ఇంటి లొకేషన్ పెట్టింటాడు వాడు. తీరా అక్కడికి వెళ్తే ఎవరు ఉండరు. హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మ చూసి ఓ అమ్మ నువ్వే సంపేసింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడేమో హీరోయిన్ మీద కూర్చొని వాడు కత్తి తీసుకొని పొడుస్తానికి రెడీగా అంటాడు వీళ్ళ కోసం నువ్వు ఇంతగానో చేసింది చూసావా అని చెప్పేసి చెప్తాడు. ఇంకా మన హీరోయిన్ పక్కలో ఒక మట్టి ఉంటే కళ్ళలో కారం కొట్టి పరిగెడుతుంది. మళ్ళీ పరిగెడడం స్టార్ట్ చేస్తుంది. పరిగెడుతుంటే ఈసారి హీరో వాళ్ళ చెల్లెలు కారు నుంచి కింద పడుతుంది. కింద పడి హెల్ప్ అని అరుస్తుంది. ఇంకా మన హీరోయిన్ వెళ్ళిపోదామా వీళ్ళతో నాకెందుకులే అని అనుకోకుండా మళ్ళీ హీరోయిన్ని మన సోజాంగ్ని కాపాడడానికి వెళ్తుంది. సోజాంగ్ని కాపాడి ఒక మూలను పెట్టేస్తుంది. మన విలన్ గాడు బయటకు వచ్చి చూసి ఓకే ఇది కూడా తప్పించుకుందా అని చెప్పేసి బ్లడ్ మార్క్స్ ద్వారా అక్కడికి వెళ్తాడు. కానీ మన హీరోయిన్ ఏం చేస్తుందంటే పాపం జాలిగుండే కదా, తన దగ్గర ఉన్న ఫోన్ ఆమెకి ఇచ్చి కత్తి తీసుకొని నువ్వు పోలీసులకు ఫోన్ చేయి నేను డైవర్ట్ చేస్తా అని చెప్పేసి పక్కకు వచ్చి డైవర్ట్ చేస్తుంది. ఓహో ఇది కావాలని ఇలా చేస్తుంది అని చెప్పేసి అలా వెళ్తుంటే పోలీసులు వస్తారు. ఇంక ఇట్లా కాదని చెప్పి సిటీలోకి పరిగెడుతూనే ఉంటుంది. ఇంకా ఇక్కడేమో మన సోజాంగ్ మన హీరోకి ఫోన్ చేస్తుంది, పోలీసులకు ఫోన్ చేస్తుంది, అట్లాగే హీరోకి కూడా ఫోన్ చేస్తుంది. తీరా పోలీసులు వచ్చి ఆమెను అంబులెన్స్లో తీసుకెళ్తూ ఉంటారు. మన హీరో వచ్చి ఈ అమ్మాయి ఎక్కడుంది తెలుసా అంటే
ఆ అమ్మాయి నన్ను కాపాడి సిటీలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిందే అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మ బాధపడుతుంటే నేను తీసుకొస్తాను, ఎలాగైనా తీసుకొస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఇంకా పరిగెడతారయ్యా. సిటీలోకి పరిగెడుతూనే ఉంటారు. సిటీలో పరిగెట్టుకుంటూ వచ్చి ఇంకా మన క్రౌడ్ దగ్గర హీరోయిన్ ఆగుతుంది. అందరినీ హెల్ప్ అని అడుగుతుంది. ఎవడు పట్టించుకోడు. వెనకాల సైకో వాడు వస్తుంటాడు. ఇంకా వాళ్ళందరికీ కత్తి చూపించి వాడు పొడవడానికి వస్తున్నాడు అని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ జనాలకి ఏమర్థమైందంటే కత్తితో పొడుస్తా అన్నట్లు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రారు. కానీ ఇక్కడ మనోడు ఏం బ్లేమ్ చేస్తాడంటే ఆ అమ్మాయి మా చెల్లి కొంచెం మంచిగా లేదు, ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తాడు. అలా అనేసరికి ఆ అమ్మాయి పారిపోయేసరికి మన ఇందాక చెప్పాం కదా మన పోలీసులు వీడు వెతుకుతుంటాడు ఎక్కడుంది అని చెప్పేసి రిలాక్స్ ఆగుతాడు కాసేపు. మన పోలీసులు ఆమె భుజం మీద వేసుకొని వచ్చి ఆమె అక్కడ దాక్కుంది బాబు, మేమే వెతికి తీసుకొచ్చాము, జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఆమె దగ్గర చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వీడు థ్యాంక్స్ బాబు, ఇలాంటి వాళ్ళు ఉండాలి బాబు అని చెప్పేసి సైలెంట్గా హీరోయిన్ గురించి మాట్లాడతాడు. వీళ్ళ నువ్వు కాపాడుతా అనుకున్నావు, వీళ్ళ గురించి నువ్వు చేసింది, వీళ్ళు నేను కాపాడతారు అనుకున్నావా, ఇక్కడ ఎవరిది వాడికే చూసుకుంటారు, నిన్నేం కాపాడరు, కానీ పదా ఇంకా అయిపోయింది పదా అని చెప్పేసి ఒక చీకటి ఉన్న ప్లేస్కి తీసుకెళ్తాడు. ఇంకా పొడవడానికి పోతాడు. అంతలో మన హీరోగాడు వస్తాడు. హీరోగాడు వచ్చి స్టార్ట్ చేస్తాడు. కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఎట్లా అంటే కింద మీద వేసి కొడతాడు. అలా కొట్టేసి ఇంకా ఇట్లా కాదని చెప్పేసి, అరే నేను మీ నిన్నైతే చంపలేనురా, కానీ ఎవరినో ఒకరినైతే చంపేస్తా, వీళ్ళ హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఇన్నే ఉంది కదా, దాన్ని చంపేస్తా ఫస్ట్ అని చెప్పేసి ఆమె కోసం ఉరుకుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక ప్లేస్లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంటుంది, ఆపోజిట్లో సైకో కిల్లర్ గాడు, ఇక్కడ ఆపోజిట్లో హీరోయిన్ ఉంటుంది. ఇంకా హీరోగాడు చూసేసరికి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి కత్తితో పొడవడానికి పోతుంది. కానీ అది మిస్ఫైర్ అయ్యి ఈమెకి గుచ్చుకుంటుంది. ఇంకా ఇట్లా ఉందని చెప్పేసి ఆమె కత్తిని విలన్ గాని చేతిలో పెట్టి లోపలికి గుచ్చుకుంటుంది. ఏం చేస్తున్నా అనేసరికి కిందికి పడిపోతుంది. జనాలంతా చూసి కత్తి సైకోగాడి చేతిలో ఉంది కాబట్టి అందరు కూడా వీడియో పొడిచారనుకుంటుంది. హీరోయిన్ కూడా వీడే అన్నట్టుగా చూపిస్తుంది. అలా చూపించేసరికి అందరూ పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులకు ఫోన్ చేసి వీడు ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇదంతా చూసి పోలీసులు వచ్చి వాడిని సైలెంట్గా ఉండు అని అంటాడు. వీడు పొరపాటున పోలీస్ గారినే పొడుస్తాడు. అలా పొలిచేసరికి పోలీస్ గారు కాలుస్తారు. అది చూసి హీరోయిన్ వాడికి ఒక మంచి సింబల్ చూపిస్తుంది. ఒక 4-5 సింబల్స్ చూపిస్తుంది. అవి ఏమో నాకు అర్థం కాదు, దాంట్లో ఒకటే నాకు అర్థం, నాకు ఒకటే తెలుసు. అది చూసి మనోడు రెచ్చిపోతాడు. ఇంక ఇట్లా కాదరా అని పోలీసులు అని పసా లేపేస్తారు. ఇంకా హీరోయిన్ ఇంకా అంత బ్లడ్లో కూడా నవ్వుతూ కొంచెం గర్వంగా ఫీల్ అయి నవ్వుతూ ఉంటుంది. ఇంకా అట్లా అయిపోతుంది. ఇంకా కట్ చేస్తే మనోళ్ళు మంచిగా నా హీరోయిన్ వాళ్ళమ్మ బీచ్లో కూర్చొని హాయిగా ఉంటారు. మళ్ళీ మన హీరోగాడు వాళ్ళ చెల్లెలు వచ్చి ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. అంతే, సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఇదండి స్టోరీ. నా ఎక్స్ప్రెషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని చూసి వీడియోస్ అన్ని చెక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ.